యూపీఎస్సి 2025 దీనికి హిట్ 120 అనే ఒక ప్రోగ్రామ్ తీసుకొస్తున్నాం. హై ఇంపాక్ట్ థీమ్స్ విత్ ఎ టార్గెట్ ఆఫ్ 120 మార్క్స్. అంటే జనరల్గా మన ఆస్పిరెంట్స్ 70-80 ఈ రేంజ్లో టార్గెట్ చేస్తుంటారు. సో 70-80 టార్గెట్ చేస్తే దానివల్ల క్వాలిఫై అవుతామా అనేటటువంటి డౌట్లోనే ఆల్మోస్ట్ 1 మంత్ గడిపేస్తుంటారు. రిజల్ట్ వచ్చేదాకా మెయిన్స్ ప్రిపేర్ కారు. సో 70-80 టార్గెట్ కాకుండా 120 టార్గెట్ పెట్టుకోవడం. సో దట్ 120 ఆర్ అబోవ్ పెట్టుకుంటే కాన్ఫిడెంట్గా మే 29 నుంచి మీ మెయిన్స్ ప్రిపరేషన్ మొదలు పెట్టేయడానికి అవకాశం ఉంటుంది. అంటే +or-5, 10 అటు ఇటు అయినా కానీ డెఫినెట్లీ దే విల్ బీ ఇన్ ద మెయిన్స్ ఎగ్జామ్ లిస్ట్. సో ఈ ప్రాసెస్లో మనం ఈ హిట్ 120 అనే ప్రోగ్రామ్ తీసుకొస్తున్నాం. 120 మార్కులు టార్గెట్ చేసే విధంగా. సో అండ్ అట్ ద సేమ్ టైం ఓన్లీ జిఎస్ఏ కాకుండా సిసాట్ దాంతోపాటు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ మీద కూడా ఫోకస్ చేస్తాం. సో దీంట్లో మనకి స్టాటిక్ సబ్జెక్టు చెప్తాం, అలాగే కరెంట్ అఫైర్స్ చెప్తాం, అండ్ దాంతోపాటు సిసాట్ ప్రాక్టీస్ కూడా ఉంటుంది. అంటే ఇది ఎవరైతే బేసిక్ స్టాటిక్ సబ్జెక్ట్ చదివేసి ఉంటారో వాళ్ళకి ఉపయోగపడేటటువంటి కార్యక్రమం. సో ఈ ప్రిలిమ్స్ స్టాటిక్ సబ్జెక్టు, తర్వాత సిసాట్, కరెంట్ అఫైర్స్ అండ్ ఆన్సర్ రైటింగ్, ఈ 4ని కలుపుకొని ఈ ప్రోగ్రామ్ ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తాం. సో ఇందులో స్టాటిక్ సబ్జెక్టు, కరెంట్ అఫైర్స్ ఓరియంటేషన్తో చదివేటటువంటి సాకర్ ప్రోగ్రామ్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. అంటే సబ్జెక్ట్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ రివిజన్. ఇది అంటే ఏ విధంగా ఉంటుందంటే ఆల్రెడీ స్టాటిక్ సబ్జెక్ట్ ప్రిపేర్ అయిన వాళ్ళు ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అయితే మంచిది. సో దట్ ఇది కేవలం ఎంసీక్యూస్ ఆధారంగా, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆధారంగా ఎంసీక్యూస్ ప్రతిరోజు 30 స్టాటిక్ సబ్జెక్ట్కి సంబంధించి, 10 కరెంట్ అఫైర్స్ సంబంధించి, 10 సిసాట్కి సంబంధించి ఇస్తాం. సో వీటిలో ఈ స్టాటిక్ సబ్జెక్టు, కరెంట్ అఫైర్స్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి ఎంసీక్యూస్ తయారు చేసి టెస్ట్ ఆధారంగా ఈ ఎక్స్ప్లెనేటరీ క్లాస్ ఉంటుందన్నమాట. సో దీని ప్రకారం మనం సపోజ్ మీరు శ్రవణ్ గారు ఎకానమీ అనేది స్టాటిక్ సబ్జెక్ట్ కమ్ కరెంట్ అఫైర్స్ ఓరియంటెడ్ సబ్జెక్ట్. ఇందులో ఇంటర్నేషనల్ అఫైర్స్ కలుస్తాయి, అలాగే నేషనల్ పాలసీస్ కలుస్తాయి. అంటే దీనికి ఒక యాక్చువల్గా మల్టీ డిసిప్లినరీ అనే దానికి ఇది యాక్చువల్లీ ఒక సబ్జెక్ట్ ఇది. అంటే ఎందుకంటే ఇందులో పబ్లిక్ పాలసీ ఉంటుంది. అంటే జనరల్గా గవర్నెన్స్లో పబ్లిక్ పాలసీస్ అవుతుంది, అండ్ దీంట్లో పాలిటిక్స్ ఉంటుంది, తర్వాత దీంట్లో ఎన్వైరన్మెంట్కి సంబంధించిన అంశాలు ఉంటాయి, దీంట్లో కరెంట్ అఫైర్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, నేషనల్ ఇంపార్టెన్స్ ఉంటాయి. సో దీనికి సంబంధం లేని సబ్జెక్ట్ అంటే ఏది కాదు. అంటే మేబీ ఇది ఒక రకంగా ఈ రకంగా చూసినప్పుడు ఇంటర్డిసిప్లినరీ ఓరియంటేషన్లో అప్రోచ్ అయినప్పుడు ఇది చాలా ఈజీ సబ్జెక్ట్. కానీ అభ్యర్థులు దీని విషయంలో కంగారు పడుతుంటారు. సో దీనికి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయి అంటే ప్రధానంగా కంగారు పడేది దేనికంటే స్టాటిస్టిక్స్ వస్తాయి, అవి ఎక్కువ గుర్తుపెట్టుకోవాలని చెప్పి. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి, రాబోయే క్వశ్చన్స్ ఏ విధంగా ఉండొచ్చు ఒకసారి చెప్పండి. షూర్ సార్. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హిట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది డెఫినెట్లీ యూపీఎస్సీకి చాలా డిజైరింగ్ ప్రోగ్రామ్గా అయితే మనం చెప్పచ్చు సార్. ఆల్రెడీ మనం సక్సెస్ఫుల్గా తెలంగాణ గ్రూప్ 1లో ఈ హిట్ ప్రోగ్రామ్ని చాలా సక్సెస్ఫుల్గా రిజల్ట్ ఓరియంటేషన్లో మనం డెలివర్ చేయడం జరిగింది. సో అలాంటి మోటివ్తో ఈ యూపీఎస్సీకి సంబంధించి, ఎందుకంటే యూపీఎస్సీ ప్రతి సంవత్సరం కూడా వి కాల్ ఇట్ యాజ్ అన్ప్రెడిక్టబుల్ సర్వీస్ కమిషన్. ఏ సంవత్సరం క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, ఏ సంవత్సరం ట్రెండ్ ఎలా మారుతుంది, ఏ సంవత్సరం స్టాటిక్ పైన ఫోకస్ చేస్తున్నారో అలాంటి అంశాలపై మనకు కంప్లీట్ అవేర్నెస్ ఉండాలి. అండ్ మోర్ ఓవర్ నా సబ్జెక్ట్ సార్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో అరౌండ్ 20 క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి. ఈ 20 క్వశ్చన్స్ కూడా ఇట్ మే బీ ఫోకసింగ్ ఆన్ డైనమిక్ అప్రోచ్, లేదా సార్ చెప్పినట్టు ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూతో. అంటే ఉదాహరణకు మనకు ఐఎంఎఫ్ నుండి క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ఐఎంఎఫ్ అనేది నేను కవర్ చేస్తాను సార్, ఎకానమీలో నేను కవర్ చేస్తాను, ఐఆర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ ఫ్యాకల్టీ కూడా కవర్ చేస్తారు. సో ఐఎంఎఫ్లో ఇచ్చేటటువంటి ఫండింగ్స్ కావచ్చు, ఐఎంఎఫ్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్కి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు. సో ఈ సందర్భంగా అంటే యూపీఎస్సీ ప్రీవియస్ 10 year క్వశ్చన్ పేపర్స్ని అబ్జర్వ్ చేస్తే ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా మిస్ చేయనటువంటి టాపిక్ ఏంటంటే డెఫినెట్లీ ఎక్స్టర్నల్ సెక్టర్, మనీ అండ్ బ్యాంకింగ్, పబ్లిక్ ఫైనాన్స్, ట్యాక్సేషన్, దాంట్లోనే ఉంటుంది బడ్జెటింగ్.
సో ఈ అంశాలపైన ఎక్కువ కమాండ్ తెచ్చుకుంటే ఇప్పుడు ఎక్కువ మంది జీడిపి భయపడుతుంటారు కదా, జీడిపి క్వశ్చన్స్ ఎక్కువ రావా? జీడిపి క్వశ్చన్ సార్ ఆల్మోస్ట్ 8 years తర్వాత లాస్ట్ ఇయర్ అడిగారు సార్. లాస్ట్ ఇయర్ అంటే దాని సిగ్నిఫికెన్స్ ఇంటెన్షనల్ గానే యూపీఎస్సీ తగ్గిస్తుంది సార్. ఎందుకంటే ఎవ్రీ ఆస్పిరెంట్ విల్ స్టార్ట్ ప్రిపరేషన్ విత్ జీడిపి. ఓకే, సో దాన్ని మళ్ళీ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ టచ్ చేస్తున్నారు సార్ ఈ మధ్య. పొటెన్షియల్ జీడిపి అని, ఎలా జీడిపికి ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉన్నాయని చెప్పి, సో అలాంటి డైమెన్షన్లో కూడా టచ్ చేస్తున్నారు. బట్ దట్ ఈస్ ఆల్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎప్పుడు చెప్తూ ఉంటాను, మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఒక 8 questions ఎకానమీ నుండి వస్తే ఖచ్చితంగా 3 to 4 questions అనేవి అగ్రికల్చర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ టాపిక్ నుండే వస్తాయి. సో మెయిన్స్కి చాలా ఈజీ సార్, ఎకానమీ అనేది మెయిన్స్కి చాలా ఈజీ. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ద ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, ద ఆస్పిరెంట్ నీడ్ మల్టీ డైమెన్షనల్ అప్రోచ్. అంటే ఎకానమీ సాల్వ్ చేయాలంటే ఎకానమీ మాత్రమే వస్తే సరిపోదు. ఎకానమీతో పాటు పాలిటీ పైన కమాండ్ ఉండాలి, ఐఆర్ పైన కమాండ్ ఉండాలి, అట్ ద సేమ్ టైం సొసైటీ ఆస్పెక్ట్స్ పైన కూడా కమాండ్ ఉండాలి, ఎన్విరాన్మెంటల్ ఆస్పెక్ట్స్ పైన కూడా కమాండ్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్డీజీస్ ఉన్నాయి. ఎస్డీజీస్ ఎన్విరాన్మెంట్ టీచర్ ఎన్విరాన్మెంట్ ఆస్పెక్ట్లోనే కవర్ చేస్తారు. కానీ నేను ఎకానమీలో ఎన్విరాన్మెంట్ని లింకప్ చేస్తూ ఈ ర్యాంకింగ్, ఎస్డీజీ ఇండెక్సెస్, హెచ్డిఐ ఇండెక్స్ కావచ్చు, మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను సార్ ఆస్పిరెంట్స్కి, ఇండెక్సెస్ చదవండి, ఖచ్చితంగా 2 questions వస్తాయి. ఓకే, మనీ అండ్ బ్యాంకింగ్ పర్ఫెక్ట్ అవ్వండి, 5 నుండి 6 questions వస్తాయి. టాక్సేషన్ పర్ఫెక్ట్ అవ్వండి, 2 to 3 questions వస్తాయి. లైక్ వైజ్ వీ కెన్ ఈజీలీ ప్రిడిక్ట్ ద క్వశ్చన్స్. అండ్ రాబోయే హిట్ ప్రోగ్రాంలో కూడా మనం అదే డైమెన్షన్లో, అదే అప్రోచ్లో యూపీఎస్సీ ప్యాటర్న్ని లాస్ట్ 10 years అబ్జర్వ్ చేస్తూ మనము ఈ కరెంట్ లింకేజ్ చేస్తూ ఈ గైడెన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది సార్. అంటే ఇప్పుడు ఇండెక్సెస్ చదువుతారు. ఇండెక్సెస్ అంటే జనరల్గా లిస్టులు ఇస్తారు, ఆ లిస్టులు గుర్తుపెట్టుకోవాలంటారా, ఏ రకంగా? సార్ యాక్చువల్గా ఏంటంటే ఇండెక్సెస్లో అగైన్ దే షుడ్ హ్యావ్ రిపోర్ట్. ఒక హెచ్డిఐ రిపోర్ట్ ఉందంటే ఆ హెచ్డిఐ లేటెస్ట్ రిపోర్ట్ చదవాలి. అంటే ఇప్పుడు న్యూస్ పేపర్లో వచ్చినంత వరకు చదివితే సరిపోతుంది కదా, కొంచెం హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళాలి సార్. లైక్ అసలు ఎందుకు ఆ ఇండెక్స్ వచ్చింది, వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ బ్రింగింగ్ దట్ పర్టికులర్ ఇండెక్స్, అట్ ద సేమ్ టైం ఇండియా పర్ఫార్మెన్స్ ఏంటి, కొన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయి సార్. లైక్ ఎస్డీజీ ఉంది, ఎస్డీజీ గ్లోబల్లీ ఇండియా పర్ఫార్మెన్స్ ఏంటో చూడాలి, ఇండియాలో స్టేట్స్ పర్ఫార్మెన్స్ కూడా చూడాలి, ఆ స్టేట్స్ ఎందుకు గ్రో అవుతున్నాయో కూడా చూడాలి. ఉదాహరణకు కేరళ వై ఇట్ ఈస్ పర్ఫార్మింగ్ వెల్ ఇన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండెక్స్. అదే రకంగా మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్లో ఎప్పుడు బీహార్ ఎందుకు వెనకంజలో ఉంది. సో దానికి సంబంధించి అనలిటికల్ అప్రోచ్ అన్నది ఖచ్చితంగా అభ్యర్థులకు తెలియాల్సి ఉంటుంది. అలాగే మనకి ఫస్ట్ యూనిట్లో జనరల్ స్టడీస్లో కరెంట్ అఫైర్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అని ఉంది. సో దీనికి సంబంధించి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చూసినప్పుడు నెక్స్ట్ రాబోయే క్వశ్చన్స్ ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? బేసికలీ ఇప్పుడు యూపీఎస్సీ ప్రిలిమినరీ ఎగ్జామ్ చూసాం అనుకోండి సార్, మనం ఏమనుకుంటామంటే స్టాటిక్ కోర్ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో, హిస్టరీ, జియోగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, ఈ 4 components మీద ఎక్కువ ఫోకస్ చేస్తే 80% ఆఫ్ ద స్కోర్స్ ఈజీగా వచ్చేస్తాయి అనుకుంటాం. బట్ దానిలో కోర్ కాంపోనెంట్ పల్స్ పట్టుకోవాలి అంటే యూ హ్యావ్ టు బీ అవేర్ అబౌట్ ద కరెంట్ హ్యాపెనింగ్స్. ఎకానమీ అట్ ద సేమ్ టైం ఓన్లీ కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు సార్, అది ఇంకా డేంజర్. సో బేసిక్గా ఏంటంటే ఆ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ ఎలా డెవలప్ చేసుకోవాలనేది మనం ఇప్పుడు కరెంట్ అఫైర్స్ని చూసాం అనుకోండి సార్, డే టు డే అప్డేట్ అవుతున్న ఆస్పిరెంట్స్ సంఖ్య అనేది తగ్గుతూ వచ్చింది. రోజు ఎవరు ఫాలో అవ్వట్లేదు. మంత్లీ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ పైన, లేకపోతే పిఐబి కంపైలేషన్స్ పైన, లేకపోతే 365 days ఇయర్లీ కంపైలేషన్స్ మీద డిపెండెన్సీ బాగా పెరిగిపోయింది. సో వెన్ యు ఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు డైలీ మానిటర్ యువర్ కరెంట్ అప్డేషన్స్, ఎలా వెళ్ళాలి, స్టాటిక్ పార్ట్లో ఎక్కడ ఏ కోర్ థీమ్ని ఫోకస్ చేయాలి, కరెంట్ని దాన్ని ఎలా ఇంటిగ్రేట్ చేసుకోవాలనే మేజర్ ఛాలెంజ్ అనేది ఆస్పిరెంట్స్కి వచ్చేస్తుంది. సో ఈ క్రూషియల్ మూమెంట్లో ఆల్మోస్ట్ 5.5 months ఆఫ్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ డెడ్ లైన్ అనేది మనకు ఉంది. ఇప్పుడు ఈ టైంలో మేజర్గా చేయాల్సింది ఏంటంటే, బిఫోర్ వీ డూ అవర్ లాస్ట్ ల్యాప్ ఆఫ్ రివిజన్, కరెంట్ అఫైర్స్ అనేది సింగిల్ రీడింగ్ అయిపోవాలి. ఈ 1.5 yearలో థీమ్స్ ఐడెంటిఫై చేసి దాన్ని అలైన్ చేసుకుంటూ మన స్టాటిక్ కాంపోనెంట్స్ అన్నీ కవర్ చేసుకుంటూ ఆ కోర్ ఫండమెంటల్ని స్ట్రాంగ్ చేసుకుంటే కరెంట్ అఫైర్స్ ఈజ్ ఎ విన్ సిచ్యువేషన్. ఇటు కరెంట్ అఫైర్స్ కవర్ అవుతుంది, అటు స్టాటిక్లో కూడా మనకి 100% యాక్యురసీ వచ్చేదానికి చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. సో అల్టిమేట్గా ఎండ్ ఆఫ్ ద డే ప్రిలిమ్స్ గేమ్ ఈజ్ ఆల్ అబౌట్ లాజిక్ సార్. అంటే అర్థమెటిక్ అర్థం చేసుకోవాలి. అర్థమెటిక్ ఇన్ ద సెన్స్, ఇఫ్ యూ వాంట్ టు సెక్యూర్ 120+ score in prelims, వాట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ మైండ్ దట్ యు ఆర్ అక్యుములేటింగ్ బై ద ఎండ్ ఆఫ్ April? ఎందుకంటే 1 month బిఫోర్ ఎగ్జామ్కి స్టూడెంట్ అనేవాడు చాలా కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతాడు. యాంగ్జైటీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, రివిజన్ చేయడానికి చాలా ఎక్కువ ఉంటాయి. ఆ 1 month టైం పీరియడ్లో హౌ మచ్ యు ఆర్ కవరింగ్ ఇన్ దిస్ 4 months ప్లేస్ ఎ క్రూషియల్ రోల్. సో ఇప్పుడు ఈ మనం క్యూరేట్ చేసిన ఏదైతే సైంటిఫిక్గా హిట్ 120 అంటున్నామో, దీనిలో ఫస్ట్ లెవెల్ ఆఫ్ రివిజన్ అనేది అయిపోతూ ఉంటుంది. ఎండ్ ఆఫ్ ద డే లాస్ట్ 1 monthలో ఏం చేయొచ్చు,
ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి 120 అంటే. ఇప్పుడు చాలా సిన్సియర్ ఆస్పిరెంట్స్ ఏమనుకుంటారంటే ఎగ్జామ్లో నేను 60 క్వశ్చన్స్ పెట్టా 70 పెట్టా అనుకుంటాం. ఇఫ్ యూ క్యాలిక్యులేట్ ఇట్ అథమెటికలీ 70 పెట్టి 10 క్వశ్చన్స్ తప్పు అవుతున్నాయి అనుకోండి, కొన్ని 60 అటెంప్ట్ చేసి 10 క్వశ్చన్స్ పోతున్నాయి అనుకోండి, 60 అటెంప్ట్ చేస్తే 120కే మనం అటెంప్ట్ చేస్తున్నాం, దానిలో 10 పోతున్నాయి అంటే ఆల్మోస్ట్ 10 మార్కులు పోతున్నాయి. మనం టార్గెట్ చేసిన 120 మార్క్స్ కూడా రావడానికి స్కోప్ తక్కువ ఉంటుంది. అట్లా ఆ యాక్యురసీ లెవెల్స్ మళ్ళీ సబ్జెక్ట్ టు సబ్జెక్ట్ వేరీ అయిపోతూ ఉంటాయి. దేనిలో మన స్ట్రెంత్ ఉంది తెలుసుకోవాలి అంటే రెగ్యులర్గా థిమాటిక్గా సబ్జెక్ట్ వైజ్ ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. సో ఈ కరెంట్ అలైన్మెంట్ కూడా రెగ్యులర్ హ్యాపెనింగ్స్. ఇప్పుడు మనకి రీసెంట్గా అయిన సమిట్స్ అన్నీ చూసుకోవచ్చు. COP29 సమిట్ అయింది, లేకపోతే రియో G20 సమిట్ అవుతున్నాయి. సో దానిలో ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవాలి, దానికి సంబంధించిన ఎంసీక్యూస్ ఎలా కవర్ చేయాలి, మెయిన్స్ అనలిటికల్ ఓరియంటేషన్లో మెయిన్స్ని ఎలా ఆ కాన్సెప్ట్ని కాంప్రిహెన్సివ్గా కవర్ చేసుకోవాలి అనేది ఏ సోర్స్లో డిపెండ్ అయినా రిగరస్గా ఒక టైం టేబుల్ అనేది కావాలి. అదే వాడికి ఎండ్ ఆఫ్ ద ఏప్రిల్ వాడికి కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్. దానికి హిట్ ప్రోగ్రామ్ అనేది చాలా యూజ్ అవుతుంది. సో అంటే ఇప్పుడు మనకి ఇది కరెంట్ అఫైర్స్ అనేది ఒక ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్ తోటి తీసుకెళ్తుంది. అలాగే ఎకానమీ కూడా ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్తో ఉంటుంది. కరెక్ట్. అంటే వాట్ యూ స్టడీ ఆ స్పెసిఫిక్ టాపిక్ ఇన్ ద కరెంట్ అఫైర్స్ ఈజ్ యూస్ఫుల్ అక్రాస్ ఆల్ ద సబ్జెక్ట్స్ అండ్ ఇన్ ఆల్ ద పేపర్స్. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సపోజ్ మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా చదువుతాం, అండ్ అట్ ద సేమ్ టైం గవర్నెన్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి క్వశ్చన్ ఇచ్చారు, ఎస్ఎన్టీలో ఎనీవే ఇస్తారు. తర్వాత ఎథిక్స్ పేపర్లో ఇంపాక్ట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ ఎథికల్ డెసిషన్ మేకింగ్ అని ఇచ్చారు. అదేవిధంగా ఇంపాక్ట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆన్ ద సొసైటీ అని చెప్పి పేపర్ 1లో ఇస్తారు. జనరల్ ఎస్ఏలో కూడా అడుగుతారు. సో ఇటువంటి ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్ ఇంప్రూవ్ చేసుకుంటే దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ ఏ దేంట్లో ఇచ్చినా కానీ మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు కార్పొరేట్ గవర్నెన్స్ అనేది ఎథిక్స్లో ఉన్నటువంటి టాపిక్. ఆ ఎథిక్స్లో ఉన్న టాపిక్ని గతంలో ఒక సందర్భంగా కార్పొరేట్ గవర్నెన్స్ అనేటటువంటి అంశాన్ని గవర్నెన్స్ చాప్టర్లో ఇచ్చారు, అంటే పేపర్ 2లో ఇచ్చారు. అది ఎకానమీలోనూ ఇవ్వచ్చు. సో కాబట్టి ఏ సబ్జెక్టు దేంట్లో ఇది వస్తుంది అని చెప్పి స్పెసిఫిక్గా అక్కడ కన్ఫైన్ అయిపోకుండా దానికి సంబంధించినటువంటి అన్ని రకాల డైమెన్షన్స్ చూడాలి. అండ్ ఆ ఓరియంటేషన్లో మనం ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్ చదవాలి, అట్ ద సేమ్ టైం మెయిన్స్ ఓరియంటేషన్లో కూడా అర్థం చేసుకోవాలి. అంటే ప్రతిదానికి కొన్ని కీ పాయింటర్స్ కీవర్డ్స్ డెవలప్ చేసుకుని ఉంటే అది ఆప్షనల్లో అడగచ్చు. సపోజ్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లోనూ అడగచ్చు, ఆర్ లేకపోతే ఎథిక్స్లోనూ ఉంది, ఆర్ ఎటువంటి సబ్జెక్ట్లో అయినా కానీ ఆన్సర్ చేసే విధంగా మనం ఆ స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి సంబంధించినటువంటి నైపుణ్యాలను ఇచ్చే ప్రోగ్రామే ఈ హిట్ 120. అందుకనే దీనికి హై ఇంపాక్ట్ థీమ్స్ టార్గెటింగ్ 120 మార్క్స్ ఇన్ 120 డేస్ అనేటటువంటి ఈ ప్రోగ్రామ్ తీసుకొచ్చాం. సో దీనికి ఈ ప్రోగ్రాంలో మనం ప్రాక్టీస్ ఏ విధంగా చేయడం జరుగుతుంది. సో భవానీ శంకర్, సో ఇది ఈ ప్రోగ్రామ్ 120 అంటే 120 మార్కులు ప్రిలిమ్స్లో టార్గెట్ చేస్తూనే మనం మెయిన్స్ కూడా స్టూడెంట్ని తయారు చేయడం జరుగుతుంది. సో మరి ఈ ప్రోగ్రామ్ ప్రతిరోజు ఒక 2 అవర్స్ పాటు పెడుతున్నాం. ఈ ప్రోగ్రామ్ షెడ్యూలింగ్ ఏ విధంగా ఉంటుంది, ప్రాక్టీస్ ఎలా ఉంటుంది అది చెప్పండి. యూపీఎస్సీ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అపార్ట్ ఫ్రమ్ బ్యాలెన్సింగ్ వన్స్ మైండ్ సెట్, బ్యాలెన్సింగ్ ఆఫ్ వేరియస్ కంపోనెంట్స్ ఇంపార్టెన్స్. అందులో ఫస్ట్ మనం సీసాట్ లాస్ట్ 1 month ముందే ప్రాక్టీస్ చేస్తున్నారు. సో సీసాట్కి ఒక డెడికేటెడ్ టైమ్ బై డిఫాల్ట్ ఇస్తూ ఉండాలి. రెగ్యులర్గా డిఫరెంట్ షార్ట్ కట్స్ డిఫరెంట్ మోడల్స్లో ఎలా సాల్వ్ చేయాలి అని ప్రతి కాన్సెప్ట్ పైన ఒక ½ an hour 1 hour ఒక 10 MCQs ప్రాక్టీస్ చేయడం, పీర్ గ్రూప్తో డిస్కస్ చేసుకోవడం. ఎవరైనా బాగా ప్రాక్టీస్ చేసే స్టూడెంట్ ఉంటే వాళ్ళతో కలిసి దాని నాలెడ్జ్ షేర్ చేసుకోవడం. ఇది ఒక జనరల్ పీర్ గ్రూప్ మెంటర్షిప్ సీసెట్ అంటే అలాంటిది. అండ్ ఎథిక్స్ ఎప్పుడో ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత లాస్ట్ 1 month ముందు మళ్ళీ ఏదో ప్రాక్టీస్ చేసేస్తాం రాసేస్తాం అనేటట్టుగా ఉండదు సార్ ఇది మిగతా సబ్జెక్ట్స్ లాగా. సో ఎథిక్స్ అనేది కూడా ఒక కంటిన్యూస్ ఇంటర్నలైజేషన్, ఒక డైలీ డే టు డే ఎథికల్ డెసిషన్ మేకింగ్ ఎలా ఉంటుంది, అది ఇంటర్నేషనల్ రిలేషన్స్లో కానీ లేకపోతే ఒక స్కీమ్ ఇంప్లిమెంటేషన్లో కానీ పారదర్శకత తీసుకురావడంలో లేదా అకౌంటబిలిటీ ఇనిషియేటివ్ వీటన్నిటిలో అసలు ఎథికల్ డెసిషన్ మేకింగ్ ఎక్కువ ఉంటుంది. ఈవెన్ గవర్నెన్స్ తీసుకున్నా కూడా అందులో ఎథికల్ జార్గాన్ యూజ్ చేయాల్సిన నెసెసిటీ ఉంటుంది. సో ఎథిక్స్ ఇంటర్నలైజేషన్ ఈజ్ ఎ రెగ్యులర్ ప్రాసెస్. దట్స్ వై వీఆర్ ఇంటిగ్రేటింగ్ అట్లీస్ట్ 3 థియరిటికల్ క్వశ్చన్స్ 2 కేస్ స్టడీస్ డ్యూరింగ్ ఎవ్రీ ప్రిలిమ్స్ గ్రాండ్ టెస్ట్. మెయిన్స్లో కంపల్సరీ ఇవి ఇస్తున్నాము.
ఇలా అంటే ఒక డైలీ ఒక 10 MCQ CSAT ఒక పర్టికులర్ టాపిక్ మీద ఈ రోజు వాళ్ళు LCM HCF ప్రాక్టీస్ చేస్తారు, రేపు నెంబర్ సిస్టమ్ ప్రాక్టీస్ చేస్తారు, ఎల్లుండి సింపుల్ ఇంట్రెస్ట్ అలా ప్రాక్టీస్ చేస్తారు. అలా 35 కాన్సెప్ట్స్ ఒక ప్రాక్టీస్ చేసిన తర్వాత అగైన్ 35 కాన్సెప్ట్స్ రిపీట్ అవుతాయి. అలా 3 సైకిల్స్గా ఈ 120 డేస్లో CSAT ప్రాక్టీస్ చేయించడం డైలీ అండ్ ఎథిక్స్ని ఇంటర్నలైజ్ చేయిస్తూ రావడం. అంటే వాళ్ళ మీద ఎక్స్ట్రా బర్డెన్ ఏమి ఉండదు. వాళ్ళ ఇమీడియట్లీ ప్రిలిమ్స్ అయిపోగానే 80 డేస్లో వాళ్ళు ఎథిక్స్, ఎస్ఏ అండ్ ఆప్షనల్ ఇవన్నీ ఫోకస్ చేయడం కష్టం. సో అందుకే మనం వీటిని కంపల్సరీ బ్యాలెన్స్ చేయించడం, ప్రపోర్షనేట్ వెయిటేజ్ ఉంటుంది. ఆ ప్రపోర్షనేట్ వెయిటేజ్ తగ్గట్టు వాళ్ళ ఎనర్జీస్ని మనం ఇక్కడ యూటిలైజ్ చేసుకోగలడం. మ్యాక్సిమం ఎఫర్ట్ ఇప్పుడు ప్రిలిమ్స్ మీదే పెడతాము, బట్ వాళ్ళకి తెలియకుండానే ఒక 25% ఎఫర్ట్ మనం ఛానలైజ్ చేస్తున్నాము CSAT వైపుకి, ఎథిక్స్ వైపుకి. ఆ తర్వాత కరెంట్ అఫైర్స్ని వాళ్ళు స్టాటిక్ చదువుతున్నప్పుడే డైలీ 10 MCQs కరెంట్ అఫైర్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తుంటే పర్టికులర్ వీక్ నుంచి జనవరి 1st వీక్ డే 1, జనవరి 2nd వీక్ డే 2, రెస్పెక్టివ్లీ డే 3, 4, జనవరి 3rd, 4th వీక్స్. సో అలానే జనవరి ఇక నెక్స్ట్ జనవరి కరెంట్ అఫైర్స్ని ఒక డే టోటల్ అన్ని బ్రేక్ ఇచ్చేసి ఓన్లీ కరెంట్ అఫైర్స్ 1 డే పెడతాం. ఈ కరెంట్ అఫైర్స్ టాపిక్స్ మీద బేస్ చేసుకొని మళ్ళీ 5 మెయిన్స్ క్వశ్చన్స్ ఇస్తాం డ్యూరింగ్ ద గ్రాండ్ టెస్ట్ ఆఫ్ అ పర్టికులర్ సెక్షనల్ టెస్ట్ ఆఫ్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. అంటే ఇంటర్ హిస్టరీ అయిపోయాక ఆ హిస్టరీ మీద ఒక సెక్షనల్ టెస్ట్ పెడుతున్నాము. ఆ ప్రాసెస్లో ఒక 5 కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ ఇస్తాం అపార్ట్ ఫ్రమ్ 3 ఎథిక్స్ థియరిటికల్ అండ్ 2 మెయిన్స్ కేస్ స్టడీస్ క్వశ్చన్స్. అంటే స్టూడెంట్కి ప్రిలిమ్స్లో భాగంగా చదువుతూనే ఆటోమేటిక్గా మెయిన్స్ ఇంటిగ్రేషన్ అనేది అలవాటు అవుతూ వస్తుంది. ఇక్కడ వాళ్ళు ఎక్స్క్లూజివ్గా మళ్ళీ కరెంట్ అఫైర్స్కి చదవాల్సిన అవసరం లేదు. ఒక డేకి ఒక వీక్కి మాత్రమే ఇస్తున్నాం. అండ్ ప్రతి వీక్కి సంబంధించి డే వైజ్ కరెంట్ అఫైర్స్ని మన వెబ్సైట్లో అప్లోడ్ చేసేసాం, kpsacademy.com. ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాము. బై ద టైమ్ ఆఫ్ 23rd December డ్యూరింగ్ దేర్ ఫస్ట్ డే ఆల్ కరెంట్ అఫైర్స్ డే వైజ్ విల్ బీ అప్లోడెడ్ ఇన్ అవర్ వెబ్సైట్ సార్. సో వాళ్ళు డే వైజ్ కరెంట్ అఫైర్స్ వీక్కి సంబంధించి చదువుకుంటూ మొత్తం ఒక 4 వీక్స్ కరెంట్ అఫైర్స్ అయిపోగానే మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఎగ్జామ్ రాసి ఒక సబ్జెక్ట్ అంతా అయిపోయాక కరెంట్ అఫైర్స్ మీద ఒక 5 మెయిన్స్ క్వశ్చన్స్, 3 థియరిటికల్ కేస్ స్టడీస్, 2 కేస్ స్టడీస్, 3 థియరిటికల్ క్వశ్చన్స్ ఉంటాయి ఎథిక్స్, అండ్ 5 స్టాటిక్ క్వశ్చన్స్ ఉంటాయి మెయిన్స్. అంటే ప్రిలిమ్స్ చదువుతూనే బర్డెన్ లేకుండా మెయిన్స్ని ఆటోమైజ్ చేయడం, వాళ్ళ మైండ్ని ఆటోమేటిక్గా మెయిన్స్ ఓరియంటెడ్గా అసలు రైటింగ్ ప్రాక్టీస్ నుంచి డిటాచ్మెంట్ లేకుండా చూసుకోవడం అన్నమాట. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు 1 month ప్రియర్ టు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ దే మస్ట్ హ్యావ్ బీన్ ఇన్ టు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఓరియంటేషన్. అంటే కంప్లీట్గా అసలు ప్రిలిమ్స్ కోసం వచ్చేసాం కాబట్టి ఇక మెయిన్స్ ఆపేస్తాం అనే పరిస్థితి లేదు. ఒకటేసారి మనిషి ఎలా అయితే చాలా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసి ఒక 3 months 4 months గ్యాప్ ఇచ్చేస్తే మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుందో, బ్రెయిన్కి కూడా ఆ స్పాంటేనియస్ రీకాలింగ్ అండ్ ఆన్సర్ రైటింగ్ అప్రోచ్ అనేది ఆపేస్తే, ఎక్సర్సైజ్ అనేది ఆపేస్తే అది కూడా మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేయాల్సి వస్తుంది. అడాప్టేషన్కి టైం పడుతుంది ప్రిలిమ్స్ తర్వాత. ఆ పరిస్థితి లేకుండా ప్రిలిమ్స్కి 1 month ముందు వరకు ఈ ప్రిలిమ్స్తో పాటు ఆటోమేటిక్గా అందులో మెయిన్స్ని ఇంటిగ్రేట్ చేసి ప్రాక్టీస్ చేస్తూ వెళ్తాము. ఆ 1 month ఎక్స్క్లూజివ్ ప్రిలిమ్స్ మీద కేటాయించి మళ్ళీ ఇటువైపు రాగానే వితిన్ 1 week 2 weeksలో మళ్ళీ కోపప్ అయిపోయి మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఓరియంటేషన్కి షిఫ్ట్ అవ్వగలుగుతారు. దిస్ ఈజ్ వాట్ దట్ ఈస్ వై ఇది హౌ టు టార్గెట్ నాట్ ఓన్లీ 120+ scores in prelims but also 120+ marks in every GS paper. దిస్ హిట్ 120 కవర్స్. అంటే మన హిట్ 120లో కేవలం ప్రిలిమ్స్లోనే 120+ కొట్టడం కాదు, ప్రతి GS పేపర్లో 120+ టార్గెట్ చేయాలనే లక్ష్యంతో ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. కరెక్ట్గా ఇది 120 డేసే ఉండబోతుంది. అది సో ఇది ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్ ప్లస్ మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ అండ్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఓరియంటెడ్ అప్రోచ్. ఇన్ఫ్యాక్ట్ ప్రిలిమ్స్ మెయిన్స్లో భాగంగా ఉన్నటువంటి పర్సనాలిటీ టెస్ట్కి సంబంధించినటువంటి ఓరియంటేషన్ కూడా మీకు ఆటోమేటిక్గా న్యాచురల్గా వస్తుంది. అంటే ఒక అంశాన్ని ఇన్ని కోణాల్లో ప్రిపేర్ అవ్వడం జరిగితే మీరు ప్రిలిమ్స్లో వచ్చే ఎలాంటి క్వశ్చన్స్ అయినా ఆన్సర్ చేయగలుగుతారు. మెయిన్స్లో వచ్చే క్వశ్చన్స్ కొన్ని షాకింగ్ క్వశ్చన్స్ ఉంటాయి, అటువంటి షాకింగ్ క్వశ్చన్స్ కూడా డెఫినెట్గా డిఫరెంట్ పర్స్పెక్టివ్లో థింక్ చేయగలుగుతారు. అండ్ పర్సనాలిటీ టెస్ట్లో ఉద్దేశపూర్వకంగా అడిగేటటువంటి రివర్స్ ఇంజనీరింగ్ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయగలుగుతారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంపాక్ట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ద రెలవెన్స్ టు ద గాంధీయిజం అనేటటువంటి ఒక క్వశ్చన్ అడిగారు అనుకోండి, అది PSIRలో అడగచ్చు, ఆర్ లేకపోతే పేపర్ 1లో అడగచ్చు, పేపర్ 4లో అడగచ్చు, ఆర్ లేకపోతే మీ పర్సనాలిటీ టెస్ట్లోనే అడగచ్చు. ఇది ఎండ్ టు ఎండ్ సొల్యూషన్. హిట్ 120 అనేది ఎండ్ టు ఎండ్ సొల్యూషన్. మీరు కనుక దీన్ని ఫాలో అయితే ఖచ్చితంగా మీకు సివిల్ సర్వీస్ క్లియర్ చేసేటటువంటి అన్ని రకాల స్కిల్స్ ఇవ్వడం జరుగుతుంది.